అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజల ఆత్మఘోష నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాయచోటిని జిల్లాగా కొనసాగిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపిన ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటిపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. మంత్రి పదవికి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఎన్నో కష్టాలతో జిల్లాను తెస్తే రాంప్రసాద్ రెడ్డి కాపాడలేకపోయారని విమర్శించారు శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండేందుకు న్యాయ పోరాటం చేస్తానని, జిల్లా సాధించుకునేంత వరకు నిరంతరం పోరాడతామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 29 2025 మాకు బ్లాక్ డే కింద వచ్చింది. ప్రతి సంవత్సరం ఇది మాకు బ్లాక్ డేనే. ఆ రోజున మమ్మల్ని గుండె చీల్చి మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన దినంగా రాయచోటి వాళ్ళం భావిస్తాం. ఎందుకు ఇంత మోసం చేశారు? భవిష్యత్తు తరాలు ఎంత నష్టపోతాయి? కేబినెట్ సమావేశంలో తన ముందర విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్తుంటే కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి షో చేశారు. నీకు రాజకీయంగా కానీ రాయచోటి ప్రజలపైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మంత్రి పదవికి కాదు, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను మాటిస్తున్నా. ఇది యథాతథంగా జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతా. లేదు, నువ్వు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను. ఇంతకన్నా మేము ఏం చెప్పాలి చెప్పండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి నేను బాధలో ఉన్నాను, నాకు తోడుండే వాళ్ళు ఉండండి, లేదా ప్రజల దగ్గరికి వెళ్తాను అంటే లేదు, రాయచోటి ప్రజలంతా జగన్తో ఉండు అని నన్ను కోరినారని చెప్పి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చాను. మరి